46వ వచనం మూల వచనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతాను, మీరు చక్కగా చూడండి అమ్మా. మీ బైబిల్ అందరు అటు ఇటు కూర్చున్నవారు, షెడ్లో కూర్చున్నవారు, మీరు బైబిల్ చూస్తున్నారో లేదో ప్రభు చూస్తున్నాడు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. పరిగెత్తుకొని పోయి. ఈరోజు మన అంశము ఏలియా పరుగు. చెప్పండి, ఏంటిది మన అంశము? ఏలియా పరుగు. చాలా చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని వినబోతున్నాం. అందరూ గ్రహించి చక్కగా దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడయ్యా, అందరూ నాతో మాట్లాడేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. చక్కగా ప్రతి ఒక్కరూ ఏలియా పరుగు గురించి మనం వినబోతున్నాం. ఏలియా పరుగు. చక్కటి దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. వాక్యానికి ఆ శక్తి ఉంది. వాక్యం కదిలిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం జిగటగల ఊబిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తుతుంది. మీరే పరిస్థితుల్లో ఈ ఆరాధనలో కూర్చున్నారో నాకు తెలియదు, అవును, కానీ సజీవుడు, సర్వశక్తి గల దేవుడు, అన్నీ గమనిస్తున్న దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మనల్ని మనం సమర్పించుకున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలో సాగుచుండ, లోకయాత్రలు నే సాగుచుండ, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నాతో ధనుండు, అయినాను క్రీస్తు నాతో ధనుండు. ఈ లోకయాత్రలు సాగుచున్న, జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములో ఎన్నెన్నో కలవు, అభ్యంతరములో ఎన్నెన్నో కలవు. కాసేవారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలు సాగుచుండ, ఈ లోకయాత్రలు సాగుచుండ, ఒకసారి నవ్వు,
ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినా క్రీస్తేసు నా తోడనుండు, అయినా క్రీస్తేసు నా తోడనుండు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున సంఘముగా సమిష్టిగా ఈ సన్నిధిలో కూడి వచ్చిన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ మెల్లని స్వరముతో మా ప్రాణ హృదయాలను తెప్పరిల్ల చేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానం మాకు దయచేయండి. ప్రాంగణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ఒక ప్రశ్న వేస్తాడండి. ఏమంటాడో తెలుసా? ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని అంటాడు. చెప్పండి, ఆ ప్రశ్న మీరు కూడా అనండి. ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అడగండి. మీరు కూడా అడగండి, ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు. ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని ఏలియాలు ఎక్కడున్నారు? ఏలియా చాలా గొప్ప భక్తిపరుడు. పాత నిబంధనలో ఏలియా గురించి చాలా శ్రేష్టమైన విషయాలు వ్రాయబడ్డాయి. యాకోబు రాస్తాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అయితే అతడు ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా. చెప్పండి, ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో. మంచి ప్రార్థనాపరుడు. ఏలియా జీవితంలో నుంచి ఈరోజు ఒక విశిష్టమైన, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? ఏలియా పరుగు. చెప్పండి, ఏలియా పరుగు. చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ఎలా పరిగెత్తాడంట? ముందుగా పరుగెత్తుకొని పోయి. ముందుగా పరిగెత్తి. దేవుని హస్తము బలపరచగా ఏలియా అహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. విశ్వాస జీవితాన్ని బైబిలు పరుగు పందెంతో పోల్చింది. పరుగు తెలుసా? బైబిల్లో ఒక 2 వచనాలు మీకు చూపిస్తా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. బాగా చూద్దాం, బైబిల్ బాగా చూద్దాం. ఈరోజు చక్కగా మనం చాలా విషయాలు నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. త్వరగా తీసిన వాళ్ళు చదవండి. ఎవరైనా తీస్తే ఒక్కళ్ళు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏముందండి? ఓపికతో పరుగెత్తుదము. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితము దేంతో పోల్చబడింది? పరుగుతో పోల్చబడింది. వి ఆర్ ఇన్ ద రేస్. మనము పరుగులో ఉన్నాము. ఎలా పరిగెత్తుతున్నావు? ఓపికతో పరిగెత్తుతున్నావా? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. పౌలు ఎంత చక్కగా రాస్తాడు చూడండి. ఇక్కడే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అది కూడా త్వరగా తీసిన వారు చదవండి. ఒక్కళ్ళు బిగ్గరగా చదవాలి, బాగా స్పష్టంగా.
ఫిలిప్పీ పత్రిక 2:16. అట్టి జనము మధ్య, నేనే చదువుతున్నాను చూడండి, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. చూడండి, నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు అంటున్నాడు. నేను వ్యర్థముగా ఏం చేయలేదు. క్రైస్తవ విశ్వాస జీవితం దేంతో పోల్చబడింది? పరుగుతో పోల్చబడింది. వింటున్నారు మీరందరూ? దేంతో పోల్చబడింది? పరుగుతో పోల్చబడింది. మనము పరుగు పందెములో ఉన్నాం. ఎలా పరుగెత్తుతున్నాము? ఎలా పరుగెత్తుతున్నాం? ఒక ఉపోద్ఘాతంగా 3 విషయాలు దేవుని వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా ఒక 3 విషయాలు పరుగు గురించి 3 విషయాలు. పరుగు ఆత్మీయమైనది. ఈ పరుగు ఎలాంటిది చెప్పండి? చెప్పాలి గట్టిగా, అందరు చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. పరుగు ఎలాంటిది? ఆత్మీయమైనది. ఎందుకంటే మనం చదువుకున్నాం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఏలియా అహాబు కంటే ముందుగా పరుగెత్తి యెజ్రెయేలుకు వెళ్ళాడు కదా. కాబట్టి ఈ పరుగు ఆత్మీయమైనది అంటానికి కారణం ఏంటంటే, దేవుని హస్తము బలపరచగా ఏలియా ఏమయ్యాడు? పరుగెత్తాడు, ముందుగా పరుగెత్తాడు. లోకంలో మనం పరుగెత్తటం, దేవుని హస్తము మనల్ని బలపరిచినప్పుడు పరుగెత్తాలి. చాలామంది ఇంకా దేవుని హస్తములోకి రాలేదు. మీరు ఆత్మీయమైన పరుగు పందెంలో ఉన్నారా లేదా ఒకసారి సరి చేసుకోండి. ఇక్కడ చక్కగా వ్రాయబడింది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా దేవుని హస్తము బలపరచగా ఏలియా అహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. పరుగు ఆత్మీయమైనది. ఇంకా విశ్వాస జీవితంలో ఈ పరుగు పందెంలోనూ లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ పరుగు పందెంలోకి రావాలి. పరుగు ఆత్మీయమైనది. మొదటి మాట ఏం విన్నామని చెప్పండి? పరుగు ఇట్స్ ఏ స్పిరిచువల్ రేస్, ఆత్మీయమైనది. రెండవది, పరుగు అందమైనది. మన పరుగు అందమైనది. చెప్పండి, మన పరుగు రెండవది ఏంటిది? ఎందుకు అందమైనది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో విశ్వాసులను, రక్షించబడిన దేవుని బిడ్డలను బైబిలు కొన్ని పక్షులతో, కొన్ని జంతువులతో పోల్చాడు కదండి దేవుని వాక్యంలో. ఉదాహరణకి, నీతిమంతులు సింహము వలె, బాగా వినండి, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. జింక పిల్ల వలె, నా కాళ్ళు ఆయన లేడి కాళ్ళ వలె ఏం చేస్తాడు? గంతులు లేడి కదండి. జింకతో పోల్చబడ్డాం మనం. ఒకటి దేంతో పోల్చబడ్డాం? సింహముతో పోల్చబడ్డాం. రెండవది, సామెతల గ్రంథంలో ఇంకో జంతువు ఉంది, షోనంగి కుక్కతో పోల్చబడ్డాం. దేంతో పోల్చబడ్డాం తెలుసా? నీతిమంతులు దేంతో పోల్చబడ్డారు? షోనంగి కుక్కతో పోల్చబడ్డారు. మీకు ఒక చిన్న మాట చెప్తా. ఈ 3 పరిగెత్తేటప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? పరిగెత్తేటప్పుడు ఎలా ఉంటాయి చూడండి. లేడి పిల్ల పరిగెత్తేటప్పుడు అందంగా ఉంటుంది, నిల్చునేది అయినప్పుడు కూడా కదండి, చూడబుద్ధి అయితే మనకి. సింహము పరిగెత్తేటప్పుడు, చిరుత పరిగెత్తేటప్పుడు ఆ దృశ్యాలు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కెమెరాలో బంధిస్తారు. ఎందుకంటే పరుగు అందమైనది. విశ్వాసి పరుగు కూడా దేవుని దృష్టికి చాలా అందమైనది. దేవుని బిడ్డలంగా దేవునిలో మనం పరుగెత్తుతూ ఉంటే, దేవుని కోసం మనం పరుగెత్తుతూ ఉంటే ప్రభువు ఎంత సంతోషిస్తాడో. అది అందమైనది కూడా. సింహం పరిగెత్తేటప్పుడు, జింక పిల్ల పరిగెత్తేటప్పుడు, షోనంగి కుక్క పరిగెత్తేటప్పుడు, గ్రేహౌన్ అంటారు కదా ఇంగ్లీష్లో, షోనంగి కుక్క సామెతల గ్రంథంలో ఉంది. విశ్వాసులు వాటితో పోల్చబడ్డారు. ఇవి నిల్చున్నప్పుడు కన్నా పరిగెత్తేటప్పుడు భలే అందముగా ఉంటాయి.
అందుకనే పరుగు ఆత్మీయమైనది, రెండవది పరుగు అందమైనది, మూడవది మన పరుగు అందరిది. పరుగు ఎవరు చెప్పండి? ఈ పరుగు పందెంలో మనందరం ఉన్నాం, అందరం ఉన్నాం. ఈ పరుగులో ప్రతి ఒక్కరికి పాలుంది. యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి వచ్చిన మనందరం కూడా పరుగు పందెములో ఉన్నాము. పౌలు మరొక మాట చదువుకుందాం, చూడండి, మీకు అర్థమయ్యేటట్టు, బాగా అర్థమయ్యేటట్టు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, పౌలు కాస్త మనకు బాగా అర్థమయ్యేటట్టుగా రాశాడు ఇక్కడ. పందెము రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా చెప్పండి. ఎలా పరిగెత్తాలంట? అందరూ పరిగెత్తుతున్నారు, కానీ పరిగెత్తు వారందరూ దేనికోసం? బహుమానం కోసం. తర్వాత మాట చూడండి, 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు, అక్షయమగు కిరీటం కొరకై మన పరుగు. ఈ పరుగు పందెంలో మనందరం ఉన్నాం. కాబట్టి ఉపోద్ఘాతంగా 3 విషయాలు మనం విన్నాం. ఒకటి, పరుగు ఎటువంటిది? ఆత్మీయమైనది. రెండవది, పరుగు ఎటువంటిది? అందమైనది. మూడవది, పరుగు ఎటువంటిది? మనందరిది. మనందరం కూడా దేంట్లో ఉన్నామో? ఈ పరుగు పందెంలో ఉన్నాము. అయితే ఎలా పరిగెత్తున్నాం? విశ్వాస జీవితంలో ఎలా పరిగెత్తున్నాం? ఏలియా ఎలా పరిగెత్తాడో, ఏలియా ఈ పరుగు పందెంలో ఏం జరిగిందో ఒక 5 విషయాలు ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేసి క్లుప్తంగా ముగిస్తాను. ఈ పరుగు పందెంలో ఏలియా జీవితంలో ఎలా పరిగెత్తాడు, ఏం జరిగింది, ఏమైంది, ఒక 5 ఆత్మీయమైన విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, ఏలియా ఈ పరుగు పందెంలో ఏం జరిగిందో రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం తెరచిపెట్టుకుందాం. ఒక 5 విషయాలు ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా బాక్సింగ్లో ఒక బలమైన క్రీడాకారుడు ఎవరు చెప్పండి? బాక్సింగ్లో టైసన్ కదండి. బాక్సింగ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? మైక్ టైసన్ కదండి. ఆయన భయంకరమైనటువంటి ఆ బాక్సింగ్ వీరుడు. ఆయన ఒక ఫీట్లో ఓడిపోయాడు, పేలవంగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఒక నెలకి ఈ కోచ్ బాక్సింగ్లో టైసన్ని కోచ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఎందుకు టైసన్ ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడో కోచ్ మాట్లాడుతూ, ప్రత్యక్షంగా నేను చూశాను ఆ వీడియో. కోచ్ మాట్లాడితే ఏమన్నాడంటే, ఆ రాత్రి రేపు ఉదయం పోటీ ఉందని తెలిసి టైసన్ అంట ఒక నైట్ క్లబ్లో రాత్రంతా భయంకరంగా తాగుతూ, భయంకరంగా అమ్మాయిలతో కదండి అల్లరితో కూడిన ఆటపాటల్లో నిమగ్నమైపోయాడంట. కోచ్ చెప్తాడంట, తెల్లవారుతుంది, ఎప్పుడు నిద్రపోతావు? తెల్లారితే నీకు ఫీట్ ఉంది, నువ్వు అక్కడ నిలబడాలి, ఒక రేసు ఉంది, ఓడిపోతావేమో, జాగ్రత్త. అంటే టైసన్ అన్నాడంట, నన్ను ఓడించేవాడు ఈ భూమిలో పుట్టలేదు, ఈ బాక్సింగ్లో నేనే రాజుని అన్నాడంట. ప్రగల్భంగా మాట్లాడంట. కోచ్ చెప్పి అలసిపోయి కోచ్ వెళ్ళిపోయాడంట. టైసన్ ఎప్పుడో వచ్చి తెల్లవారే జామున వచ్చి పడుకున్నాడంట. ఇది వెంటనే తర్వాత లేపేశారు. నిద్రమత్తులో అలసటతో భయంకరమైన ఆ బాడీతో వచ్చి ఆ రేసులో నిలబడినప్పుడు టైసన్ అవలేలకు ఒక దెబ్బ కొడితే ఎదురు వెంటనే చుక్కలు కనపడ్డాయి, నాకు నక్షత్రాలు కనపడ్డాయని
ఇంటర్వ్యూలో చెప్తాడు టైసన్. పడిపోయాడు అలాగే. కాబట్టి ఓడిపోయాడు. అలసట, నిద్రలేమి, పరుగు పందాన్ని చులకనగా చూడటం, నిర్లక్ష్యంగా అంచనా వేయటం, వీటన్నిటికీ టైసన్ ఓడిపోయాడని కోచ్ చెప్పాడు. ఈ పరుగు పందెంలో ఎక్కడైనా నువ్వు అలసిపోయావేమో, ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తున్నావేమో, విశ్వాస జీవితంలో ఎక్కడైనా అలసటగా వచ్చేవేమో, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఏలియా పరుగులో ఏం జరిగిందో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఒక 5 విషయాలు ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలునో, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేశాను. చూడండి, పరుగు పందెంలో ఏలియా ఏమాడో తెలుసా? 450 మంది బయలు ప్రవక్తలు చంపిన ఏలియా ఎలా పరిగెత్తుతున్నాడో చూడండి. విశ్వాస జీవితంలో ఎలా పరిగెత్తున్నాడు. ఏలియా అంటే యెహోవాయే దేవుడు, దేవుని కొరకు నిలబడిన ఈ ఏలియా ఈ పరుగు పందెంలో ఏమాడో తెలుసా? మొదటి విషయం, పారిపోయాడు. మరణాపేక్ష గలవాడై. చూడండి, 2వ వచనం. యెజెబెలు ఒక సమాచారం చెప్పింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనిడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అనే మాట ఎప్పుడైతే విన్నాడో ఏమయ్యాడు చెప్పండి? ఏలియా పారిపోయాడు. పరుగు పందెంలో చాలామంది విశ్వాసులు పారిపోతున్నారు. ఈ పరుగు పందెంలో నిలబడలేక పారిపోతున్నారు. సమస్యలు చూచి పారిపోతున్నారు. కష్టాలు చూచి పారిపోతున్నారు. జీవితంలో నిలబడలేక పారిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శ్రమ దినమన నీవు కృంగినెడల నీవెవరివి? చేతకాని వాడవగుదువు. క్రైస్తవ విశ్వాసి శ్రమలో పారిపోకూడదు. దేవుని బిడ్డలు పారిపోకూడదు. ఎలాంటి వాడు ఏలియా? దేవుని కొరకు రోషముగా నిలబడిన వాడు, ప్రార్థనా పరుడు. 450 మంది బయలు ప్రవక్తలను చంపిన ఏలియా ఈ పరుగు పందెంలో ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా? పారిపోతున్నాడు. యెజెబెలు మాట వినగానే పారిపోతున్నాడు. ఏలియా అనుకొని ఉండొచ్చు, ఈ దెబ్బకు అహాబు మారిపోతాడు, యెజెబెలు కూడా మారిపోయింది అనుకున్నాడు. కానీ పరిస్థితి భిన్నంగా అయిపోయింది కదండి. అహాబు చేత ఎప్పుడైతే యెజెబెలు సమాచారం తెలుసుకుందో 450 మంది బయలు ప్రవక్తను ఏలియా ఒక్కడే చంపాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని సమాచారం వినగానే, ఒక యెజెబెలు మాట వినగానే ఇప్పుడు ఏలియా ఏమవుతున్నాడు? దేవుని కొరకు ఉన్న ధైర్యం ఎటుపోయిందో, దేవుని కొరకు చేసిన కార్యం ఎటుపోయిందో, అంతమందిని చంపిన ఆ ధైర్యం ఎటుపోయిందో, ఇప్పుడు ఏమైపోతున్నాడు చెప్పండి? పరిస్థితులు చూచి పారిపోతున్నాడు. విశ్వాసి పారిపోకూడదు. క్రైస్తవ విశ్వాసి పారిపోకూడదు. దేవుని బిడ్డలు పారిపోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నిలబడాలి. ప్రభు కోసం స్థిరంగా నిలబడాలి, ఎదుర్కోవాలి కదండి. చచ్చిన చేపకు బ్రతికిన చేపకు వ్యత్యాసం ఏంటో తెలుసా? చచ్చిన చేప ఏమో ప్రవాహానికి
కొట్టుకుపోతుంది, ప్రవాహానికి కొట్టుకుపోతుంది. కానీ బ్రతికిన చేప ఏం చేస్తుందో తెలుసా? ప్రవాహానికి ఎదురీదిద్ది. దేవుని బిడ్డలు ప్రవాహాలకి ఎదురీదాలి, పారిపోకూడదు. పారిపోతూ వచ్చి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నావేమో, సమస్యలకు పారిపోతూ, కుటుంబ పరిస్థితులకు పారిపోతూ, శ్రమలో పారిపోతూ, అనారోగ్యానికి పారిపోతూ, కుటుంబంలో వచ్చిన సమస్యలకు పారిపోతూ ఈ ఉదయకాలం ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే పరుగు పందెంలో దేవుని బిడ్డలు పారిపోకూడదు. చెప్పండి గట్టిగా, ఏం చేయకూడదు? కీర్తనలు 11వ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తన ఏమంటాడు చూడండి, ఒక మాట చదువుకుందాం. 11వ కీర్తన మొదటి వచనం, మొదటి 2 వచనాలు. నేను చదువుతానమ్మా. 11వ కీర్తన మొదటి వచనం. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? కొంతమంది అడుగుతున్నారంట దావీదుని, పారిపో దావీదు, మా దగ్గర నుంచి పారిపో, సమస్యల దగ్గర నుంచి పారిపో, ఈ కష్టాల్లో పారిపో అంటే దావీదు ఏమంటున్నాడో తెలుసా? పారిపోవటానికి అసలు నేను ఎవరిని? నేను పారిపోకూడదు. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పటం ఏంటి? కాదయ్యా, మేము ఎందుకు చెబుతున్నామో తెలుసా? ఎందుకు? 2వ వచనం. దుష్టులు ఏం చేశారు? విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు వారి యందు నారి యందు. దుష్టులు నీ మీద విల్లెక్కి పెట్టారయ్యా, ఎక్కడ దొరుకుతావా అని చూస్తున్నారు. శత్రువు నీ మీద విల్లెక్కి పెట్టాడు, ఏడ దొరుకుతావా అని చూస్తున్నాడు. దావీదు పారిపో. దావీదు ఏమంటాడు తెలుసా? నేను పారిపోను. దేవుని బిడ్డలు పారిపోకూడదు. పరుగు పందెంలో విశ్వాసులు పారిపోకూడదు. అయితే ఏలియా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయాడు, పారిపోయాడు. మొదటిది, ఈ పరుగు పందెంలో ఏలియా ఎలా పరుగెత్తున్నాడంటే పారిపోయాడు. 2వ విషయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. 2వది ఏం చేశాడో చూడండి, 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. చూడండి, 2వదిగా ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటగా పారిపోయాడు, 2వదిగా పోల్చుకున్నాడు. ఏమంటున్నాడంటే, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. పితరులతో పోల్చుకుంటున్నాడు. పరుగు పందెంలో దేవుని బిడ్డలు పోల్చుకోకూడదు, ఇతరులతో పోల్చుకోకూడదు. విశ్వాస జీవితంలో మనము ఎవరితో ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు. గట్టిగా చెప్పండి, ఏం చేయకూడదు? ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? ఒకటి పారిపోయాడు, 2వదిగా ఏం చేస్తున్నాడు? పోల్చుకుంటున్నాడు. దేవుని బిడ్డలు పోల్చుకోకూడదు. ఎవరితైనా మనం పోల్చుకోవాలంటే ప్రభు అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని యేసు వైపు చూస్తూ. చెప్పండి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపే, ప్రభు వైపే, మనుషుల వైపు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, పోల్చుకుంటున్నాడు. విశ్వాసి దేవుని బిడ్డ, ఇతరులతో పోల్చుకుంటున్నావేమో. ఈ పరుగు పందెంలో ఇతరులతో పోల్చుకుంటున్నామే, ఇంటెదురోలతో చాలామంది చేసే భయంకరమైన తప్పేంటో తెలుసా? మనం ఎప్పుడు మన ఇంటెదురోలతో పోల్చుకుంటాం, ఇంటి పక్కనోళ్ళతో పోల్చుకుంటాం,
తోటి విశ్వాసులతో పోల్చుకుంటా. పౌలు మిషనరీ ప్రయాణంలో ఏం జరిగిందో ఒక విషయం చెప్తా, బాగా వినండి. ఏం జరిగిందంటే పౌలు శీల, బర్నబా, మార్కు వీళ్ళు మిషనరీలుగా బయలుదేరారు. ఒక మిషనరీ ప్రయాణంలో బాగా వినండి, మీరు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం చూస్తే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. పౌలు, బర్నబా, మార్కు ముగ్గురు బయలుదేరి వెళ్తున్నారు మిషనరీ ప్రయాణంలో. ఎవరెవరు చెప్పండి, గట్టిగా చెప్పండి, స్పందించాలి, చెప్పాలి అందరూ. పౌలు, బర్నబా, మార్కు, యోహాన్ అనబడిన మార్కు, ఈ ముగ్గురు మిషనరీలుగా బయలుదేరి వెళ్తున్నారు మిషనరీ ప్రయాణాలు. పౌలు ఎక్కడికి వెళ్ళినా పౌలుకి బ్రహ్మరథం పడుతున్నారు ఆ దినాలు. ఎందుకంటే పౌలు చేతి నీడ తగిలినా ఏమవుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. రుమాలు తగిలినా, కర్చీఫ్ తగిలినా స్వస్థత. కాబట్టి పౌలుకి ఎక్కడికి వెళ్ళినా అందరు ఏం చేస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. అది చూసి మార్క్ ఏం చేశాడో తెలుసా? పోల్చుకున్నాడు. ఎందుకు పోల్చుకున్నాడంటే మార్కు స్వయాన బర్నబా బంధువు. మా బంధువైన బర్నబాకు లేని స్థానం ఎవరికి దక్కుతుంది? పౌలుకు దక్కుతుంది ఈ పరిచర్యలని మార్క్ ఎప్పుడైతే పోల్చుకున్నాడో వెంటనే ఏం చేసే తెలుసా, మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఇది చూడలేను. సంఘాల్లో కూడా ఇదే జరిగింది. మా చిన్నాయనికి లేని భాగ్యం, మా మామయ్యకి లేని భాగ్యం, మా అత్తకి లేని స్థానం, మా మేనత్తకి లేని స్థానం. సంఘంలో ఏ మేనత్తలకి, ఎవరికి, ఏ మనిషికి ఇక్కడ ఏముండదు, ఎటువంటి స్థానం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ప్రభు స్వరక్తముతో కడుగబడిన సంఘం ఇది. ఏ మనిషికి ఈ సంఘంలో స్థానం ఉండదు. ప్రభువుకు మాత్రమే మహిమ రావాలి. యేసయ్య మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశావా, హఠాత్తుగా దేవుని మహిమను దొంగిలిస్తే ఎక్కడ ఏమైందో చెప్పలేం. చాలా సంఘాలు భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే మా మేనత్తకి లేదే, మా చిన్నాయనకి లేదే, మా నాన్నకి లేదు ఈ ఆధిక్యత, మా బాబాయికి లేదు ఈ ఆధిక్యత, మా మేనత్తకుంటే బాగుండు. ఏ మనిషికి దేవుని సంఘంలో స్థానం లేదు. దేవుని సంఘంలో గొప్పలు లేవు. మనిషి ఘనత పొందుతున్నాడంటే హఠాత్తుగా ఏదో ఒక రోజు జరగకూడని జరిగింది. జాగ్రత్త. దేవునికి మాత్రమే మహిమ రావాలి. మన సొంత బంధువులని ఎవరిని మనం పోల్చుకోవడానికి వీల్లేదు. మార్క్ అదే చేశాడు. ఏం చేశాడంటే, బర్నబా నా స్వయాన బంధువే, నా బంధువుకి లేని భాగ్యం పౌలుకు దక్కుతుందని పోల్చుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడండి. పరుగు పందెంలో మనుషులతో పోల్చుకుంటున్నావా, పతనమవుతావు అంతే. పోల్చుకోకూడదు. అలా వెనక్కి వెళ్ళిపోయినా పౌలు ఎంత మంచోడో చూడండి. తిమోతి పత్రిక రాస్తూ, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, దెస్సలోనికకి వెళ్ళిపోయాడు. తర్వాత మార్కును వెంట పెట్టుకొని రమ్ము అని పిలిచాడండి. దూరంగా వెళ్ళిపోయిన మార్కుని పోల్చుకుంటే దూరం అయిపోతాం, సహవాసానికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం. ఎవరితో పోల్చుకున్నావా దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. అలా దూరంగా వెళ్ళిపోయిన మార్కుని ఏమంటాడు తెలుసా పౌలు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. ఎంత గొప్పోడండి పౌలు మనసు, ఎంత గొప్పది. పరుగు పందెంలో ఏలియా పారిపోయాడు. రెండవది పోల్చుకున్నాడు. మూడో మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి పడిపోయాడండి. మూడో మాట పడిపోయాడు. ఈ పరుగు పందెంలో ఒకటి పారిపోయాడు, రెండవది పోల్చుకున్నాడు, మూడవది పడిపోయాడు.
చాలామంది విశ్వాసులు, దేవుని బిడ్డలు ఈ పరుగు పందెంలో ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నారు. పడిపోయి వచ్చారు, పడిపోయారండి. చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయారు. ఎందుకమ్మా ప్రార్థనకు రావట్లేదు? పడిపోయారు. ఎందుకు ప్రార్థన చేసుకోవటం లేదు? పడిపోయారు. ఎందుకు బల్లారాధన కొట్టలేదు? పడిపోయారు. ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? పడిపోయారు. ఈ పడిపోయిన వాళ్ళంతా మాట్లాడే మాట ఏం తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడంట? అబ్బా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని ఉంది కదా పాస్టారు. ఖచ్చితంగా మేము కూడా తిరిగి లేస్తావు, కానీ ప్రమాదం ఉంది. దావీదు పాపంలో పడ్డాడు, కానీ పరిణామాలు చూశాడు. పాపంలో పడిపోతే, పరుగు పందెంలో పడిపోతే దావీదు కళ్ళ ముందే పాపం చూశాడు. అమ్నోను చచ్చిపోయాడు. దావీదు కళ్ళ ముందే అబ్షాలోము చచ్చిపోయాడు. దావీదు ఉండగా పిల్లలు ఒకడెమ్మడు ఒకడు చచ్చిపోతూ వచ్చారు. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి? దావీదు దేవుడు క్షమించలేదా? క్షమించాడు, కానీ శిక్షించక మానలేదు. మన దేవుడు ఎవరో తెలుసా? కృపగల దేవుడు. రెండవది సత్యవంతుడు. కృపేమో క్షమించమని చెప్పిద్ది, సత్యమేమో దండించమని చెప్పిద్ది, శిక్షించమని చెప్పిద్ది. పడిపోయారు, కానీ శిక్ష ఉంటుంది. పాస్టర్ గారు, ప్రభు క్షమిస్తాడమ్మా. పరిణామాలు వేరుగా ఉంటాయి. క్షమిస్తాడు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు, కానీ పరిణామాలు వేరుగా ఉంటాయి. జాగ్రత్త, పరిణామాలు వేరుగా ఉంటాయి. నాకు తెలిసిన ఒక మంచి సువార్థికురాలు, సంగీత పరిచర్లో ఉండేది ఆమె. బాగా ఆమె సంగీత పరిచర్లో ఉంటూ ఆమె శోధనలో పడిపోయింది ఓ పెద్ద పాస్టర్ గారితో. ఆ పాస్టర్ గారు భార్య ఉండగా చూడండి ఎంత భయంకరమైన జీవితాలు. భార్య ఉండగా, భర్త ఉండగా చేసే పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. భార్య ఉండగా వదిలేసి ఈ సంగీత విద్వాంసురాలతో వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు వారి జీవితం కొనసాగింది. గొప్ప సేవకుడు ఆయన, పేరు గడించిన సేవకుడు. తర్వాత ఏమైంది తెలుసా? కొంతమంది వెళ్ళి రెండయ్య మరలా అని తీసుకొచ్చారు, కానీ మునుపు వాడుకున్నట్టుగా దేవుడు వాడుకోవాలి. ఆయన్ని ముందటి దినాల్లో వాడుకున్నట్టుగా దేవుడు వాడుకోవాలి. ఇద్దరిని ఏదో వాడబడ్డారు, కానీ ఆ ప్రభావం లేదు. కుటుంబాల్లో ఎందుకు మీరు పడిపోయారో ప్రశ్నించుకోండి. ఆత్మీయ జీవితంలో ఎందుకు పడిపోయారో ప్రశ్నించుకోండి. ఏలియా కూడా పడిపోయాడు. పాస్టర్ గారు, మీరు పడిపోరా? పడకుండా జాగ్రత్త పడతారు దైవ సేవకులు, విశ్వాసులు కూడా. ప్రభు అదే నేర్పించాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. పడిపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ పరుగు పందెంలో ఒకటి ఏలియా పారిపోయాడు, రెండవది పోల్చుకున్నాడు, మూడవది పడిపోయాడు. నాలుగోది ఏమైందో చూడండి. 4వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను 1 దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలునో, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన మారింది. 4వది ఏం మారింది? ప్రార్థన మారింది. ఈ పరుగు పందెంలో ఏలియా ప్రార్థన మారింది. ఏమంటున్నాడు తెలుసా? ఎంత మట్టుకు చాలు, ఏం చెయ్యి? నా ప్రాణం తీసేసుకో.
నమ్మకంగా చెప్పండి, ఎన్నిసార్లు మీరు ఈ ప్రార్థన చేస్తుంటారు మీ జీవితంలో? అయ్యా ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకో. ఎంతమంది మీ కుడి హస్తాలు చూపించండి ఈ ప్రార్థన చేసిన వాళ్ళు. అయ్యా ఇంత మట్టుకు చాలు అయ్యా, ఇక నా పైకి చేతులు ఎత్తిన వాళ్ళు యథార్థ పరులు, చేతులు దించండి. కానీ మీ గుండెల్లో చేతులు ఎత్తుతారు ఈరోజు. ఈ ప్రార్థన మీరు ఎన్నిసార్లు చేసుంటారో? ఇంత మట్టుకు చాలయ్యా, ఈ కష్టాలు ఇక నేను బ్రతకలేను, నా ప్రాణం తీసేసుకో. దేవునికి స్తోత్రం అండి. సమ్టైమ్స్ కొన్నిసార్లు దేవునికి మనం ఎంత కృతజ్ఞత ఎందుకో తెలుసా? దేవుడు ఆ సమయంలో మన ప్రార్థన ఆలకించనందుకు. ఆ సమయంలో మన ప్రార్థన ఆలకించనందుకు, తీసేసుకోయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ప్రాణం తీయకుండా మనకి క్షేమము సజీవ లెక్కలో ఉంచినందుకై దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. Sometimes we should thankful to God for unanswered prayers. జవాబు ఇయ్యని ప్రార్థన ఎన్నిసార్లు అని ఉంటారో, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోయ్యా. అసలు ఏలియా ఎలాంటి ప్రార్థనా పరుడో తెలుసా అండి? చూడండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏలియా 37వ వచనం, రాజుల మొదటి గ్రంథం 18:37. యెహోవా నా ప్రార్థన ఆలకించుమో, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదవనియు, ఈ జనులకు తెలియనట్లుగా నీవు వారి హృదయములను నీ తట్టుకు ఏం చేస్తావు? తిరుగజేస్తావయ్యా అని ఇతరుల కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు ఇప్పుడు తన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన మారిపోయిందండి. పరుగు పందెంలో ప్రార్థన మారిపోయింది, పరిస్థితుల్లో ప్రార్థన మారిపోయింది, సమస్యల్లో విశ్వాసి ప్రార్థన మారిపోయిందా? ఏలియా ప్రార్థన మారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? ఎంత మట్టుకు చాలు, ఇక ఏం చెయ్యి అయ్యా, ఇంక నేను బ్రతకలేను, నా ప్రాణం తీసేసుకో. చచ్చిపోయి ఏం చేస్తావు? నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి, ఏం చేస్తావు? ఏం చేయలేవు. క్రీస్తు కొరకు జీవించడం నేర్చుకో. అడుగు దేవుని ఈరోజు, బ్రతికి నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నన్ను బ్రతికించు ప్రభా, ఈ అనారోగ్యం నుంచి నన్ను బ్రతికించు, నీ కొరకు జీవిస్తా, నీ కొరకు పాడతా, నీ కొరకు సాక్షిగా నిలబడతా, నీ సేవ చేస్తానయ్యా. సంసోను కూడా ఆఖరులో ఏమంటాడో తెలుసా? ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి తర్వాత నా ప్రాణం తీసుకోయ్యా. అది మంచి ప్రార్థన కాదు. సంసోను కానీ ఇంకొక అవకాశం అయ్యా, ఇప్పుడు దాకా నా కోసం బ్రతికాను, ఇక నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు మరలా అవకాశం ఇచ్చేవాడేమో. ఏమన్నాడు తెలుసు సంసోను? ఈ ఒక్కసారి శక్తి ప్రభా, నా ప్రాణం తీసేసుకోమని ప్రార్థన చేయకూడదు. ప్రభా, నన్ను నీ కోసం బ్రతికించయ్యా అని ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలి? ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేయకూడదు. ఏమని ప్రార్థన చేయాలి? నీ కొరకు బ్రతికించయ్యా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకు జీవించటం కొరకు మనం బ్రతకాలి. ప్రాణం తీసేసుకోమని ఏం చేస్తా? చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు. బ్రతుకుండగా ప్రభా నాకు ఆయుష్ ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నీ కొరకు సేవ చేస్తా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. అది దేవుని బిడ్డలు చేయాల్సిన ప్రార్థన. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమంటున్నాడు? ఇంత మట్టుకు చాలు. చెప్పండి, ఇంత మట్టుకు చాలు. ఏమంటున్నాడు? నా ప్రాణము. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం? ప్రాణం తీసుకో అని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. నన్ను బ్రతికించయ్యా. చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలి? చెప్పండి గట్టిగా, ఏమని ప్రార్థన చేయాలి? నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేయాలి. కాబట్టి 4 విషయాలు విన్నాం. ఒకటి, ఏమయ్యాడు? పరుగులో పారిపోయాడు. రెండవది ఏం చేశాడు? పోల్చుకున్నాడు. మూడవది ఏం చేశాడు? పడిపోయాడు. 4వది ప్రార్థన మారిపోయింది. 5వది రిటైర్డ్ అయ్యాడు, పదవి విరమణ చేశాడు. ఏమన్నాడు చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను,
ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. పదవీ విరమణతో కూడిన ప్రార్థన. ఇక చాలయ్యా అంటున్నాడు. ఇక చాలయ్యా, ప్రవక్తగా నేను ఉండలేను, విశ్వాసిగా నేను ఉండలేను కదండి. ఇక చాలు, ఇక చాలు. ఏలియా అంటున్నాడు, ఇక చాలు, ఈ జీవితం చాలు, ఇక నేను బ్రతకలేను, ఇక చాలు. తనకు తానే ఇక చాలు అంటున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి కూడా అలానే ఉందా ఈ ఉదయకాలం? ఇక చాలయ్యా, నేను బ్రతకలేనయ్యా, ఇక చాలయ్యా, నన్ను తీసుకోయ్యా, ఇక చాలయ్యా, నేను చూడలేనయ్యా, ఇక చాలయ్యా, నేను అనుభవించలేనయ్యా, ఇక చాలు అంటూ వచ్చావా? ఏలియా ఎప్పుడైతే ఇక చాలు అన్నాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణమో సిద్ధముగా ఉన్నది. ఏంటి ఏలియా అట్టంటావు? లేచి భోంచేయి, భోజనం చేసి 40 రాత్రులు 40 పగలు శక్తి తెచ్చుకొని ఏం చేశాడు చెప్పండి? హోరేబు పర్వతానికి ఎక్కి వెళ్ళాడు. ఈ ఉదయకాలం ఎంతమంది నా బ్రతికిక చాలయ్యా, నా పరిస్థితులు ఇక చాలయ్యా, ఇక నేను బ్రతకలేను, నన్ను తీసుకోయా అని అడుగుతున్నావు. దేవుడు ఏమంటాడు తెలుసా? పిచ్చోడా, ఏంటి చాలేంది? నీ శక్తికి మించిన ప్రయాణం ఏమైంది? నీ కోసం సిద్ధంగా ఉంది. నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రభు అంటున్నాడు, తట్టి ఒక దూత వచ్చి ఏలియాను తట్టగా, లే ఏలియా, నువ్వు లేచి ముందు భోంచేయి, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీ పరిస్థితి ఏలియా లాగుందా? ఇక చాలయ్యా, ఇక నేను బ్రతకలేనయ్యా, నా పరిస్థితి ఇంతవరకే చాలు, ఇక నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తూ వచ్చావా? ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రభు ఏమంటాడు చెప్పండి? నీ శక్తికి మించిన ప్రయాణం ఏమైంది? ప్రభు వైపు చూడండి. మీకు మీ వైపు చూసుకోబాకండి, మీ పరిస్థితుల వైపు చూడబాకండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. మీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉంది. మీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉంది. లే ఏలియా, లే. ఎంతకాలం పడుకుంటావు? ఎంతకాలం అలసిపోతావు? ఎంతకాలం నిరాశగా ఉంటావు? లే. ఆ రోజు ఏలియాను బలపరిచిన దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అలసిపోయావా? జీవిత పరిస్థితులు అలసిపోయి వచ్చావా? కుటుంబ సమస్యలతో అలసిపోయి వచ్చావా? పోరాటాల మధ్యలో అలసిపోయి వచ్చావా? అనారోగ్యంతో అలసిపోయి వచ్చావా? ప్రభు అంటున్నాడు, లే, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విశ్వాసి పరుగు పందెంలో లేవాలి. దేవుని శక్తితో పరిగెత్తుట కొరకై లేవాలి. లేద్దామా? ఎక్కడ కూర్చున్నవారు అక్కడ ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా పరుగులో 5 విషయాలు. 1, పారిపోయాడు. 2, పోల్చుకున్నాడు. 3, పడిపోయాడు. 4, ప్రార్థన మారింది. 5, పదవీ విరమణ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దేవదూతను పంపించి ఏలియాను బలపరిచి, లే ఏలియా, లే, అలసిపోయిన నీవు లే, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉంది. నేనున్నా నీకు ఏలియా, నేనున్నా నీకు, ధైర్యంగా లే, భోజనం చేయి, లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉంది. ఒక చిన్న తీర్మానం, ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావో ఏలియాతో దేవుడు చెప్పినట్టుగా నీవు లే. ఏలియా నువ్వు ఉన్న పరిస్థితుల్లో లే, నీవు లేచి నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. చూడు, ప్రభు వైపు చూడు. ఉదయకాలం ఏ పరిస్థితులను వచ్చావో, పారిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? ఇతరులతో పోల్చుకుంటూ వచ్చావా? నీ జీవితం ఇక పడిపోయిన పరిస్థితుల్లో ఉందా? నీ ప్రార్థన మారిందా? ఇంత మట్టుకు ఇక చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో అని అడుగుతూ వచ్చావా? ఏ పరిస్థితుల్లో వచ్చినా ప్రభు అంటున్నాడు, నీవు లే, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. నీవు లే. ఏలియాతో చెప్పినట్టుగా ప్రభు ఈ ఉదయకాలం మనతో కూడా చెప్తున్నాడు, నీవు లే, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. యేసయ్యా, నేను లేస్తాను తండ్రి, నేను లేస్తాను, నీ కొరకు సాక్షిగా నిలబడతాను.
ఈ ప్రార్థన నేను ఇంకెప్పుడు చేయనయ్యా. నా ప్రాణం తీసేసుకొని ఇంకెప్పుడు అడగనయ్యా. ఇక నా కొరకు, నీ కొరకు నన్ను బ్రతికించయ్యా. నీ సాక్షిగా నన్ను బ్రతికించయ్యా. నీ కొరకు నన్ను బ్రతికించయ్యా. నీ సాధనంగా నన్ను వాడుకోదేవా. జీవిస్తే నీ కొరకు జీవిస్తానయ్యా. నన్ను జీవింపచేయదేవా. నన్ను జీవింపచేయదేవా. నా దినములు పొడిగించయ్యా. నా దినములు పొడిగించయ్యా. నా ఆయుష్ను పొడిగించయ్యా. నా ఆయుష్ను పొడిగించు అయ్యా. ఇకెప్పుడు ఈ ప్రార్థన చేయను. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ఇంక నేను ఎప్పుడు అడగను ప్రభా. నా జీవితంలో నా ముందు శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధంగా ఉంది. శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా. దేవుని కొరకు చిన్న తీర్మానం ఈరోజు ప్రభు దగ్గర ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నీ సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నాతో రనుండు, అయినాను క్రీస్తు నాతో రనుండు, ఈ లోకయాత్రలు నీ సాగుచుండా, ఈ లోకయాత్రలు నీ సాగుచుండా. ప్రభు కాడ ఒక చిన్న తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాలే చూయిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభాకి నేను ఎప్పుడు ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొని నేను ఇప్పుడు అడగనయ్యా. ఈ పరుగు పందెంలో నా శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధంగా ఉంది. నువ్వు నన్ను బలపరుస్తావు, నన్ను నడిపిస్తావయ్యా. నీ వైపు చూసి నేను పరిగెత్తానయ్యా. ప్రభా, నీ వైపు చూసి నేను పరిగెత్తానయ్యా. ఒక చిన్న తీర్మానం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారమున మీ సన్నిధికి వచ్చిన మా అందరితో ఏలియా పరుగు గురించి తేట తెల్లంగా ప్రభా ఒక 5 మాటలతో మాట్లాడారు. పరుగు ఆత్మీయమైనదని, పరుగు అందమైనదని, పరుగు అందరిదని మేము విన్నాం ప్రభా. ఈ పరుగు పందెంలో ఏలియా ఎలా పరిగెత్తాడో 5 విషయాలు మేము చూసాం. పారిపోయాడు, ఇతరులతో పోల్చుకున్నాడు, పడిపోయాడు, ప్రార్థన మారింది, ఇక చాలు పదవి విరమణ చేశాడు. అయ్యా, అలాంటి పరిస్థితుల్లో ఏలియాను బలపరిచి నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉందని బలపరిచిందేవా. ఈరోజు మాతో కూడా మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి స్తోత్రాలు. ఎక్కడ సొమ్మసిల్లిపోయారో, ఎక్కడ నీ బిడ్డలు బలహీనులైపోయారో, కృంగిపోయారో, అలసిపోయి జీవితంలో నిరాశ అయా నిట్టూర్పులతో కూర్చున్నారో నాయన, సొమ్మసిల్లిపోయి వచ్చారో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు మీరు కదా నాయన. ఒక్కొక్కరిని మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉందని చెప్పినట్టుగా ఈరోజు మాతో కూడా మీరు మాట్లాడారు. మీరు తాకేరు ఏలియాను బలపరిచారయ్యా. ఆయన ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా తండ్రి మా జీవితాన్ని మీరు బలపరిచినందుకే స్తోత్రం. ఇంకెప్పుడు మేము అలా ప్రార్థన చేయాలి. ప్రాణం తీసుకొని ఎప్పుడు ప్రార్థన చేయమయ్యా. బ్రతికించు దేవా. నీ కొరకు మేము బ్రతుకుతాం, నీ సాక్షులంగా బ్రతుకుతాం, నీ సేవ కొరకు బ్రతుకుతాం, నేను గురించి ప్రకటించడం కొరకు బ్రతుకుతామని మా ప్రార్థన మార్చుకొని నీ కొరకు సాక్షులంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఈ వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా అందరి హృదయంలో నిరంతరంగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.